హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మన ఫ్యూచర్ లో ఏ ఐపీఓస్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అవి ఎలా చెక్ చేయాలో నేను క్లియర్ గా చెప్తాను. మన సెబీ వెబ్సైట్ లోని క్లియర్ గా తెలుస్తుంది. మన సెబీ వెబ్సైట్ కోసం sebi.gov.in అని నొక్కగానే సెబీ వెబ్సైట్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. మన ఫైలింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ డ్రాఫ్ట్ సబ్మిట్ చేశారు. ఇనీషియల్గా ఇంకా అప్రూవల్ అవ్వలేదు. ఇనీషియల్గా డ్రాఫ్ట్ సబ్మిట్ చేశారు. చూడండి, వీళ్ళందరూ డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళే. ఓకేనా? ఇవన్నీ కంపెనీసే, చిన్న చిన్న కంపెనీస్. ఓకేనా? దీనిలో పెద్ద కంపెనీ ఏముంది? హెక్సాగన్ న్యూట్రిషన్, ఇది పెద్ద కంపెనీ. ఏషియనెట్ శాటిలైట్స్, ఇది పెద్ద కంపెనీయే. సో ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి. ఓకేనా? ఇంకా ఇవన్నీ అప్రూవల్ అవ్వలేదు. ఎప్పుడు సబ్మిట్ చేశారో ఇవ్వండి, డేట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అప్రూవల్ అయినవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే రెడ్ హీరింగ్ డాక్యుమెంట్స్ మాట. సెబీ అప్రూవ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇవన్నీ సెబీ అప్రూవ్ చేసింది. ఓకేనా? మెట్ ప్లస్ ఫ్యూచర్లో వస్తుంది. మన ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ కానీ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మన డాక్యుమెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఎండ్ టు ఎండ్ కంపెనీ తాలూకా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఆ కంపెనీ తాలూకా రిస్క్ ఏంటి, అలాగే డెట్ ఉందా, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత జనరేట్ చేస్తున్నారు, అన్నీ ఉంటాయి మాట దీంట్లోని. ఓకే, ఒక్కొక్క పేజ్ ఈజీగా 600-700 పేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది దాంట్లో లోడ్ అవుతుంది, టైం పడుతుంది ఈ డాక్యుమెంట్ అంతా రావడానికి. సో సెబీ అప్రూవ్ చేసినవి రెడ్ హీరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. ఇది ఫైనల్ అప్రూవల్ డాక్యుమెంట్స్ మాట. ఫైనల్ గా ఇంకా ఐపీఓకి వచ్చే ముందు డాక్యుమెంట్స్ మాట. మళ్ళీ కంపెనీ సబ్మిట్ చేస్తుంది ఫైనల్ డాక్యుమెంట్. సో ఇవి మన ఫ్యూచర్ లో ఐపీఓకి వచ్చే కంపెనీస్ మాట. ఓకే, దీంతో పాటు మీకు సెబీలోని కొన్ని ఆప్షన్స్ చెప్తాను. ఇగోండి, రైట్స్ ఇష్యూస్ అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఎక్స్ట్రా ఫండ్స్ ప్రజల దగ్గర నుండి రైజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు షేర్లు అమ్ముతారు అనమాట, ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్. చూడండి, ఈ కంపెనీస్ అన్ని ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్నవే, కానీ ఏంటంటే ఈ రైట్స్ ఇష్యూస్ మీద కొన్ని షేర్స్ అమ్ముదాం అనుకుంటున్నాయి పబ్లిక్ కి. దీంతో పాటు మీరు ఇక్కడ చాలా ఉంటాయి గైస్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు కదా, ఫండ్ మేనేజర్స్, ఆదిత్య బిర్లా, ఎల్ఐసి, వీళ్ళందరూ చాలా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు సెబీకి. ఓకేనా? వాళ్ళది కూడా ఒక సపరేట్ రెగ్యులేషన్ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు బైబ్యాక్స్ అంటే కంపెనీస్ మన దగ్గర షేర్స్ కొనుక్కోవడం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి. నేను రీసెంట్ గా చెప్పాను బైబ్యాక్స్ అంటే ఏంటో. ఓకే, వాళ్ళకి ఆ కంపెనీ మీద పాజిటివ్ సైన్ ఉంటే మన దగ్గర షేర్స్ కొనుక్కుంటారు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి. ఓకేనా? అలాగే సెబీలోనే చూసారు కదా, మీరు జస్ట్ ఫైలింగ్స్ లో పబ్లిక్ ఇష్యూస్ లో వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. పబ్లిక్ ఇష్యూస్ లో ఇవ్వండి. ఓకేనా? ఈ 3 చూసుకుంటే అసలు ఫ్యూచర్ లో ఐపీఓస్ ఏ వస్తాయో తెలుస్తాయి. అండ్ రైట్స్ ఇష్యూస్ లో ఏవైనా కంపెనీస్ ఉన్నాయా లేవో తెలుస్తాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోసం డీటెయిల్ గా తెలుస్తాయి. సో ఈ సెబీలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకవేళ యాన్యువల్ రిపోర్ట్స్ చదవాలనుకుంటే ఏవైనా కంపెనీ వేయకండి, రిపోర్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్కి వెళ్ళి యాన్యువల్ రిపోర్ట్స్ అని క్లిక్ చేసి ప్రతి కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి, మీరు చూసుకోవచ్చు. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి వెళ్తే మీరు ఒక్కొక్కటి చదవచ్చు అన్నమాట. మీరు 2000 డేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డేట్ పెట్టి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అయితే మీరు ఐపీఓస్ చూసుకోవాలంటే జస్ట్ ఫైలింగ్స్ లోకి వెళ్ళండి, పబ్లిక్ ఇష్యూస్కి వెళ్తే మీకు మొత్తం ఏ ఐపీఓస్ ఫ్యూచర్లో వస్తున్నాయి మీకు అన్ని తెలిసిపోతాయి. ఓకేనా? అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోలోకి వస్తుంది అనమాట. అండ్ నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 30 వీడియోస్ చేశాను. మీకు స్టాక్ మార్కెట్ మీద ఏ నాలెడ్జ్ లేకపోతే నా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చూడండి, అన్ని 5 minutes ఉంటుంది. దాని తాలూకు ప్లేలిస్ట్ అంతా ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. And do not forget to subscribe my channel and hit the bell icon. And this is Mohan. Jai Hind.